అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఒక చెట్టు కింద గాఢంగా నిద్రపోతుంది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ పొరపాటున సింహం మీదికి ఎక్కింది. దాంతో సింహం నిద్రకు భంగం కలిగింది. సింహం ఉలిక్కిపడి లేచింది. కోపంతో గట్టిగా గర్జించి తన పెద్ద పంజాతో ఆ చిన్న ఎలుకను పట్టుకుంది. నన్నే నిద్రలేపుతావా? నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని నోరు తెరిచింది. ఎలుక భయంతో వణికిపోతూ, మహారాజా, నన్ను క్షమించండి. తెలియక తప్పు చేశాను. దయచేసి నన్ను చంపకండి. నన్ను వదిలేస్తే ఎప్పుడైనా మీకు ఆపద వచ్చినప్పుడు నేను తప్పకుండా సహాయం చేస్తాను అని ప్రాధేయపడింది. ఎలుక మాటలకు సింహానికి నవ్వొచ్చింది. పిసంత ఉన్న నువ్వు అడవికి రాజైన నాకు సహాయం చేస్తావా? సరేలే, ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను పో అని జాలిపడి వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అడవికి వచ్చి వల పన్నాడు. దురదృష్టవశాత్తు సింహం ఆ వలలో చిక్కుకుపోయింది. బయటపడడానికి ఎంత ప్రయత్నించినా కుదర్లేదు. సింహం భయంతో, కోపంతో గట్టిగా గర్జించడం మొదలుపెట్టింది. ఆ అరుపులు ఎలుకకు వినిపించాయి. ఇది మన రాజుగారి గొంతులా ఉందే అని వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. సింహం వలలో చిక్కుకుని ఉండటం చూసి ఎలుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పదునైన దంతాలతో ఆ వలతాళ్లను చకచకా కొరికేసింది. కొద్దిసేపటికే సింహం వల నుండి బయటపడింది. సింహం ఆశ్చర్యపోయింది. చిన్న ఎలుకవే కదా అని నిన్ను తక్కువ అంచనా వేశాను. కాని ఈరోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు. చాలా ధన్యవాదాలు మిత్రమా అని సింహం ఎలుకతో స్నేహం చేసింది. ఈ కథలో నీతి ఏంటి అంటే, ఎవ్వర్నీ తక్కువ అంచనా వేయకూడదు. రూపం చిన్నదైనా సమయం వచ్చినప్పుడు వారు గొప్ప సహాయం చేయగలరు.